మండలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో సత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు 5 మంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని కలిగించింది. సత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు 5 మంది ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. గత నెల 28న ఆటోలో వచ్చిన వారు వడ్డెర సత్రంలో రూమ్ బాడుగకు తీసుకున్నారు. 3 రోజులుగా బయటకు రాకపోవడం వలన దుర్వాసన రావడంతో పోలీసులకు సత్రం నిర్వాహకులు సమాచారం అందజేశారు. తలుపులు తెరిచి చూడగా బాత్రూంలో 3 మహిళలు, ఫ్యాన్ కు 2 పురుషులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన వారు సుధాకర్, గోగుల ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠగా గుర్తించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సత్రంలో రూమ్ నెంబర్ 11 ఆ రూమ్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 వ్యక్తులు చనిపోయినట్లుగా, అది కూడా ఉరివేసుకొని చనిపోయినట్లుగా వచ్చినటువంటి సమాచారం మేరకు చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క శవాలని చూడటం జరిగింది. ఇలాంటి సంఘటన దేవస్థానం యొక్క ఈ సత్రాల్లో జరగటం అనేది బాధాకరం. ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పినట్లుగా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల చనిపోవటం అనేది ఇంకా బాధాకరం. 2 కూడా ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని చనిపోయి ఉన్నారని చెప్పినారు. తర్వాత లోపలిపై చూస్తే బాత్రూమ్కి గోడకు శారీస్తో మొత్తం కట్టేసి 3 సిస్టర్స్, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, ఈ 3 సిస్టర్సు. దీంట్లో ఆదిలక్ష్మికి, మల్లేశ్వరికి పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త వదిలేసినారంట. వాళ్ళు కూడా వీళ్ళ బ్రదర్ దగ్గర ఉంటారు. 3 కూడా చీరతో ఊరేసుకొని చనిపోయినారు. ఈ విషయం పైన మేము బత్తనపల్లి ఎస్ఐ గారితో మాట్లాడి వాళ్ళ బంధువర్గాలకి సమాచారం ఇస్తే వాళ్ళు కూడా మాతో మాట్లాడితే ఆర్థికంగా వాళ్ళు ఫైనాన్స్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ అమ్మనాయన కూడా 2 లేరు చనిపోయి ఉన్నారు. ఈ సుధాకరే 3 సిస్టర్స్ని కూడా ఇతన్ని పోషిస్తున్నారు. 2 సిస్టర్స్ కూడా పెళ్ళి అయ్యి భర్తలు వదిలేసడంతో ఆ బడ్డెన్ అంతా సుధాకర్ పైన పడి ఆయన మానసికంగా ఒత్తిడికి ఫీల్ అవుతున్నాడనే విషయం చెప్పినారు. అయినా కూడా అన్ని యాంగిల్లో వెరిఫై చేసి ఈ కేసుని పూర్తి దర్యాప్తు చేస్తూ ఫైనలైజ్ చేసి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.